ఇప్పటికీ ఫ్రెండ్షిప్ విషయంలో మాది అదే కమిట్మెంట్. మీరేం చేస్తారు నాకు తెలియదు. మహితో నా ప్రేమ విషయం నాన్నమ్మకి చెప్పి ఒప్పించే బాధ్యత మీదే. లేదా నన్ను గ్రాండ్ గా శ్మశానానికి తీసుకెళ్లే బాధ్యత కూడా మీరే తీసుకోవాల్సి వస్తుంది. బాయ్. చిన్న డైలాగ్ పెట్టుకుని ఎంత పెద్ద సిచ్యువేషన్ ఇరికిచ్చేసాడు ఈ రమణగాడు. ఇరికించాడని కాదే, ఫ్రెండ్షిప్ పట్ల మనకి ఆ మాత్రం రెస్పాన్సిబిలిటీ అయినా ఉండాలి. అమ్మా మమ్మల్ని ఆశీర్వదించమ్మా. పెదవా సిగ్గు లేకుండా వచ్చి ఆశీర్వదించమంటావా? తర్వాత సిగ్గుపడదు కానమ్మా, ముందు ఆశీర్వదించు. మాట్లాడుకో. అసలు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం అవుతుందా? ఎదవన్నారు ఎదవ అని. చూడండి అత్తయ్య గారు, మీరు పదే పదే ఆయన్ని వెధవ అనడం ఏం బాగలేదు. ఇప్పుడు ఆయనకు పెళ్ళయింది. నేను పోతే గానీ ఆయన వెధవ కాలేడు. అలాగే తల్లి, ఎప్పుడు పోతావో చెప్పు, అప్పుడే అంటాను. ఈ డ్రామా పూర్తవగానే వెళ్ళిపోతాను. అప్పుడు మీరు కావాలంటే బాగా తిట్టుకోండి. ఈ డ్రామా పిల్ల నీ కోడలుగా భలే యాక్ట్ చేస్తుంది కదమ్మా. ఏం మాట్లాడుతున్నావురా? నిన్ను కూడా బోల్తా కొట్టించేంత బ్రహ్మాండంగా యాక్ట్ చేశాం కదూ. మరేమనుకున్నారండి, నేను ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ ని. మరి ఇదంతా నాటకం అమ్మా. నిజమా? అవునమ్మా. ఆడి పేరు మీద రాసేసి మహీని అడిగిచ్చి పెళ్లి చేసాయి. నువ్వేటంటావురా భగవంతా? నేను న్యూట్రల్, నాకేం తెలియదు. అయ్యో, నువ్వెంత అమాయక చక్రవర్తివి కాబట్టి దాన్ని నాటకాలు ఆడుతుందిరా. నాటకం నుంచి బయటికి రారా బాబా. ఏమా పిల్లలు, ఆడి ప్రేమకు నేను పెచ్చ జెండా ఊపేశానని చెప్పండి. ఓ థ్యాంక్ యూ నానమ్మా, థ్యాంక్ యూ. ఈ విషయం వెళ్ళి వాడికి చెప్పాను అనుకో, ఎంతో మురిసిపోతాడు. మీరెందుకులే అమ్మ చెప్పటం. ఆడనే ఇక్కడికి తీసుకొస్తే నేనే చెప్తాను. ఆడి ప్రేమ చూసినట్టు ఉంటది కాదు. నాన్నమ్మతో చాలా జాగ్రత్తగా ఉండాలి. లహరి కూడా వాళ్ళ పార్టీయే, నాన్న కూడా వాళ్ళ పార్టీయే, కానీ పర్వాలేదు. వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే రమణ అని ఒక ఎదవన్నాడు, వాడితో జాగ్రత్త. నేను వచ్చేసా. కొత్త లొకేషన్, కొత్త భార్య. అదిరిందయ్యా జయచంద్రం. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. తీసుకోండి. పెళ్ళైన కొత్తలో ఇలా పిల్లగాలికి హాయిగా కబుర్లు చెప్పుకుంటుంటే ఎంతో హాయిగా ఉందన్నయ్య. మీరు సీతారాములా లేచి నుంచుంటే నేను ఆశీర్వాదం తీసుకుంటాను. లేకండి అమ్మా, లేకండి. నా పేరు రమణ వదిన. ఈ అన్నయ్యకి ఏకైక తమ్ముడిని. అన్నయ్య రాముడైతే నేను లక్ష్మణుడు వదిన. కాస్త ఎక్కువైంది, ఎవరు ముసుకొని వెళ్ళా. నువ్వు ఆగన్నయ్య, అన్నయ్యకి నా మీద కొంచెం ప్రేమ ఎక్కువ. హలో మహి. ఏంటి అలా ఒక్కదాని వెళ్ళిపోతున్నావు? అవునే, ఇక నుంచి మనం అంతా కలిసే నడుస్తాం. పాస్ట్ ఇస్ పాస్ట్. ఏమంటావే? ఏమి అనను. ఓకే ఫ్రెండ్స్, రమణ చాలా మంచోడు, రమణతో మాట్లాడు. ఇవేవి అననంటేనే నేను మీతో ఫ్రెండ్షిప్ చేస్తాను. ఎందుకు నవ్వుతున్నారు? పిచ్చి మహి, మేమేం చెప్పము, మేమేం ఫోర్స్ చేయము. కానీ రమణతో నువ్వే మాట్లాడతావు. పెద్ద పెద్ద కళలు ఎందుకు అంటున్నారే? ఎందుకంటే త్వరలో మీరు కాబోయే భార్యాభర్తలు కాబట్టి. చా, ఏ జ్యోతిషుడు చెప్పాడు? జ్యోతిష్యుడు చెప్తే మేమెందుకు నమ్ముతాం? చండ శాసన చాముండేశ్వరి మా నాన్నమ్మ మాటిచ్చింది. అవును, నేను న్యూట్రల్ అని. ఈ దెబ్బలకి నాకు ఎటువంటి సంబంధం లేదు. అందుకే అంకుల్ మీరు సీన్ గురించి కూడా సైలెంట్ కూర్చున్నారు. మీరు సూపర్. మళ్ళీ మాట్లాడు. ఏరే ఎలాగుంది? ఇన్ని దెబ్బలు తిన్న తర్వాత అందరికి ఎలా ఉంటుందో నాకు అలాగ ఉందమ్మా. ఇంతకు ముందు పోలీసులు ఒకలే దెబ్బలు కనబడకుండా కుమ్మెత్తారు అనుకున్నాను, కానీ మీకు కూడా ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయని నాకు ఇప్పుడే అర్థమైంది. పల్లెటూరోళ్లే కదా కాకబడితే పడిపోతారని కాలలు కంటున్నావా? ఎవరి మీద కోపం వస్తే కొట్టడానికి ఒక మడిసి కావాలి కాదు. ఉండవా? ఉంటానమ్మా. ఉంటావు కదా. ఏమే మా కోళ్ళ పిల్ల వచ్చి రాగానే మీ అత్తగారు సన్నిగొడ్ల నూరి పోసేసిందట నీకు. కొత్తగా వచ్చావు కదా, నీ కుటుంబ వివరాలు కనుక్కుందామని వచ్చాను. నువ్వు చెత్త చెక్కాలకేసే. ఇదిగో నా కోడలు ఏమన్నా అంటే మాత్రం ఊరుకునేది లేదు. ఏమనుకుంటున్నారో ఏమిటో. ఆగండి. నిజంగా నాకు ఈ చింత సిక్కాల గురించి ఏం తెలీదు. శోషి మహారాణి వంకర టెంకర కొన్న ఏటి మహారాజా అని అడిగినట్టు. నా పేరేం మహారాణి కాదు, త్రివేణి. నిజంగా నాకు ఈ చింత సిక్కాల గురించి తెలీదు. ఊరుకోవే పిచ్చిదానా. ఊరుకుంటుంటే గుంట నక్కలు కూడా మహాభారతం చెప్తాయి. గుంట నక్కలా? మేం గుంట నక్కలు అయితే నువ్వు గొడ్ల గొప్ప పెట్టే. నేను గుడ్ల గొప్ప అయితే మీరు గండు పిల్ల. గండు పిల్ల అయితే నువ్వు గబ్బిలై పెట్టే. ఇదండి సందడి. మిగతా సందడి రేపు చూడండి. దీన్నే సందడే సందడి. సందడి సందడి.